హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ తొలి తెలుగు రచనలు అలాగే ముఖ్యమైన దినోత్సవాలు కొన్ని ఇచ్చున్నారు. సో ఇప్పుడు అవి ఏంటివో చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ తొలి తెలుగు రచనలు. తొలి తెలుగు రచనల్లో ఫస్ట్ది తొలి తెలుగు ఇతిహాసం. తొలి తెలుగు ఇతిహాసం వచ్చేసి ఆంధ్ర మహాభారతం, నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఆంధ్ర మహాభారతం, నన్నయ్య, తిక్కన, ఎర్రన. నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం. రామాయణం వచ్చేసి రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు శతకం, వృషాధిప శతకం, పాల్కురికి సోమనాథుడు రాశారు. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం, మార్కండేయ పురాణం, మారణ రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు ప్రబంధం వచ్చేసి మను చరిత్ర, అల్లసాని పెద్దన. నెక్స్ట్ తొలి తెలుగు యక్షజ్ఞానం, సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం వచ్చేసి యయాతి చరిత్ర, కొన్నగంటి తెలగనార్యుడు. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం, పోరాడ రామచంద్ర శాస్త్రి గారు. నెక్స్ట్ తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు కథానిక దిద్దుబాటు, గురిజాడ వెంకట అప్పారావు. తొలి తెలుగు యాత్రా చరిత్ర వచ్చేసి కాశీ యాత్ర చరిత్ర, ఏనుగుల వీరాస్వామి. నెక్స్ట్ తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఫస్ట్ వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ 1970వ సంవత్సరంలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. నెక్స్ట్ సి నారాయణ రెడ్డి 1988 విశ్వంభర రచన. రావూరి భరద్వాజ్కి 2012లో పాపుడు రాళ్లకు జ్ఞానపీఠ పురస్కారాలు లభించింది. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాల్లో ఫస్ట్ ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం. నెక్స్ట్ ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం, సివి రామన్ జయంతి. నెక్స్ట్ ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం, కందుకూరి వీరేశలింగం జయంతి. నెక్స్ట్ ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం, ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా. నెక్స్ట్ ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి జయంతి. నెక్స్ట్ సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా. నెక్స్ట్ నవంబర్ 7 వచ్చేసి బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ జయంతి. నెక్స్ట్ నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. నెక్స్ట్ డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం, శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా. సో ఇవన్నీ 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి తొలి తెలుగు రచనలు, ముఖ్యమైన దినోత్సవాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.